నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. వాళ్ళిద్దరూ ప్రపంచంలోని అతిపెద్ద దేశాలకు ఎదురులేని నాయకులు. వారు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వారు వేసే ప్రతి అడుగును, చేసే ప్రతి పనిని అగ్రదేశం అమెరికా సహా ప్రపంచమంతా గమనిస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు అగ్రనేతలు మరెవరో కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ నాయకులకు భద్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా శత్రు దుర్భేద్యమైన కార్లలోనే ప్రయాణిస్తారు. కానీ ఢిల్లీలో ఈ నాయకులు ఒక సాదాసీదా టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించారు. దీనికి కారణం ఏంటి? ఈ ప్రయాణం ద్వారా వారు ఏం కోరుకున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన RS సెనేట్ లిమోనిస్ అనే కారు ఉంది. టాప్ లెవెల్ ఆర్మర్డ్ షీట్ మెటల్ బాడీ, అడ్వాన్స్డ్ సేఫ్టీ సిస్టమ్, బలమైన డోర్స్, పవర్ఫుల్ ఇంజిన్, లగ్జరీ ఫీచర్స్, బుల్లెట్ల నుంచి పేలుళ్ల వరకు అన్ని ప్రమాదాలను తట్టుకునే శక్తి, బ్లాస్ట్ ప్రొటెక్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఈ కారు ప్రత్యేకతలు. టైర్ను కాల్చినా దెబ్బతిన్నా కారు మూవ్ అవుతూనే ఉంటుంది. కారు లోపల లగ్జరీ, సేఫ్టీ రెండూ ఉంటాయి. అందుకే ఈ కారును చక్రాలపై నడిచే బలమైన కోటగా అభివర్ణిస్తారు. అంతర్జాతీయ సమ్మిట్లు, హైరిస్క్ ప్రాంతాల్లో పుతిన్ ఈ RS సెనాట్ కార్లోనే ట్రావెల్ చేస్తారు. ప్రధాని మోదీ అత్యంత విలాసవంతమైన అత్యాధునిక భద్రత కలిగిన మెర్సిడీస్ మేబాజ్ S650 గార్డ్ కారును 2021 నుంచి వాడుతున్నారు. ఈ కారు ధర 12 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యధిక బుల్లెట్ ప్రూఫ్ స్థాయి, AK-47 తూటాలు, హ్యాండ్ గ్రెనేడ్ పేలుళ్లు, 15 కిలోల TNT బాంబును తట్టుకోగలదు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, బ్లాస్ట్ ప్రూఫ్ చాసిస్, ఇంటర్నల్ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ వంటి ఫీచర్లతో ఇది కదిలే కోట. మోదీ తరచుగా ప్రయాణించే మరో ప్రధాన వాహనం రేంజ్ రోవర్ సెంటినెల్. దీని ధర 10 కోట్ల రూపాయలు. పేలుళ్లు, తుపాకీ కాల్పుల సమయంలోనూ భద్రత కల్పిస్తుంది. టైర్లు దెబ్బతిన్నా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. బురద, రాళ్ళు, దారుణమైన రోడ్లపై కూడా దూసుకెళ్లగలదు. ఇంతటి అత్యంత విలాసవంతమైన కార్లను వదిలేసి ఆ ఇద్దరు ప్రపంచ నాయకులు ఢిల్లీలో సాధారణ టయోటా ఫార్చునర్ సిగ్మా 4MT కారులో ప్రయాణించారు. మహారాష్ట్రకు చెందిన ఈ కారు 2024 ఏప్రిల్లో రిజిస్టర్ అయింది. 2039 వరకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉంది. ఈ కారు ధర 45 లక్షల రూపాయలు మాత్రమే. వీరు ఇంతటి సాదాసీదా కారులో ప్రయాణించడానికి కారణం ఏంటో తెలుసా? ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లను కాదని జపాన్కు చెందిన టయోటాను ఎంచుకోవడం ద్వారా వారికి మోదీ, పుతిన్ బలమైన సందేశం పంపించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 3 నెలల క్రితం చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సమయంలోనూ మోదీ, పుతిన్ కలిసి సాదాసీదా SUV కారులో ప్రయాణించడం విశేషం.